మాకు కష్టంగానే ఉండేనన్న అంటే నేను అప్పుడు పాటలు పాడకపోయేదాన్ని. తనకు వచ్చేది 12,000 జీతం. సో కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలతోటి. మస్తు అంటే ఇంకా కరోనా టైంలో చాలా సాలరీస్ తగ్గించారు. అసలు 12,000 జీతం అంటే అందులో సగమే వచ్చేది. సో ఆ టైంలో నాకు సెకండ్ చిన్న పాప పుట్టింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము చాలా కండిషన్ బాగాలేదు ఆ టైంలో. సో చాలా కష్టపడ్డాం అన్న ఇక్కడ వరకు రావడానికి. రాత్రి పగలు లైక్ అంటే లైక్ రికార్డింగ్స్ కి వెళ్ళడం, ఒక్కొక్కసారి మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. అంటే అప్పుడు అంత ఫేమ్ లేదు కదా, వాయిస్ ఉన్నా కూడా ఒక్కొక్క సాంగ్ కి సెట్ అవ్వకపోతుండే. అట్లా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. చాలా కష్టపడ్డాం అన్న. అంటే అందరూ పడతారు కష్టము, ఆల్మోస్ట్ అందరికి ఉంటది. కష్టే ఫలి. బట్ కాకపోతే ఇంకా ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతో కొంత కష్టం ఉంటది కదా. ఊరికైనా ఎవరికి అంత పేరు రాదు. సో నేను చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో చాలా కష్టపడ్డాను. అట్లా ఎక్కువ అంటే కరోనా టైంలోనే అంటే చాలా తక్కువ సాలరీ వచ్చేది. ప్లస్ నాకు సింగింగ్ లేదు, ఇంట్లో ఫ్యామిలీ మూమెంట్గానే ఉండేదాన్ని. సో అబ్బో చాలా కష్టం. నేను అప్పుడు షాపింగ్ మాల్ లో పనిచేస్తుండే. షాపింగ్ మాల్ అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వెళ్ళి జొమాటో, స్విగ్గీ లైక్ తను శాలరీ సరిపోకుంటుండే కదా వర్షంలో. 2 గంటలకు వచ్చేది, 3 గంటలకు వచ్చి అన్నం తినేది. మస్తు కష్టపడ్డాం అన్న. 2-3 వరకు కూడా జొమాటో అంటే తను అటు నుంచి అటే వెళ్ళిపోయేది. 10:30కి డ్యూటీ అయిపోతుంది. సో అక్కడ నుంచి అంటే జొమాటో, తనకి హెల్త్ బాగాలేకుండా ఉండే. ఇప్పుడు 2 ఆడపిల్లలు. మహాలక్ష్ములు. డోంట్ వరీ, వాళ్ళు కూడా నేను ఎప్పుడు అట్లా సింగర్లుగా తయారు చేయాలి. చెప్పలేము. పిల్లలు ఒక పాప ఇప్పుడు 4th కి వెళ్తుంది, ఒక పాప ఫస్ట్ క్లాస్. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంటే ఇక మనం మరీ అంత బెటర్ ఏం కాదు, పర్లేదు, నడుస్తుంది. కూల్ అంతే. పెద్దగా టెన్షన్స్ ఉన్నాయన్న. ఎందుకు లేవన్నా అంటే హౌస్ కొనుక్కోవాలి, చిన్న ఇల్లు అంటే ఓన్ గా హౌస్ లేదు. సో ముందు నుంచి అయినా కూడా వీళ్ళంటే కొంచెం వాళ్ళ అమ్మగారికి బాగాలేకపోవడం వల్ల వాళ్ళు చిన్నప్పుడే హౌస్ వదిలేశారనమాట. లైక్ ఏదో ఆ జమానాలు ఉంటది కదా, ఇట్లా కొన్ని మూఢనమ్మకాలు ఏదో ఉంటది కదా. సో అట్లాంటి సందర్భంలో వీళ్ళు చిన్నప్పుడే ఇల్లు వదిలేసి వచ్చారు. ఇప్పుడు ఆ జాగా ఉంది కానీ పెద్ద పెద్ద చెట్లు అవన్నీ పెరిగినాయి అన్నమాట. మనకు లేదు కదా, మన పిల్లల కోసం ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్న ప్లాన్ లో ఉన్నాం. ఊర్లోనే ఏం లేదన్న, ఇక్కడే సెటిల్ ఎక్కడో ఒక దగ్గర మనకంటూ ఒక గూడు అనేది ఉండాలి. పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లే, పెద్ద హైఫై లైఫ్ ఏం అవసరం లేదు. చిన్న ఇల్లు కొనుక్కోవాలి, అందులో ఎందుకంటే మా రెంట్ 18,000 అన్న. మెయింటెనెన్స్ అవన్నీ కలిపి మెయింటెనెన్స్ లైక్ కరెంట్ బిల్లు అన్ని అది కలిపి మొత్తం 18,000 వరకు వస్తుంది. అన్ని కొనుక్కోవాలి కదా అన్న. ఇక మనం హైదరాబాద్ ఇప్పుడు అంతా సింగిల్ బెడ్రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, 12,000-15,000. హైదరాబాద్ ఇప్పుడు రెంట్లు కూడా బాగా చాలా ఎక్కువ, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకవైపు పిల్లలు స్కూల్స్ వాళ్ళ ఫీజులు మళ్ళీ అమ్మో ఇంకా చెప్పలేను. నాకు ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతుంది భయం వేస్తుంది కదా వాళ్ళకి. అంటే అడ్మిషన్ లేకపోయినా కానీ స్కూల్ బుక్స్ కొనాలి, డ్రెస్సులు కొనాలి, మళ్ళీ బ్యాగులు కొనాలి, స్కూల్ ఫీజు మళ్ళీ అడ్వాన్స్ కట్టాలి కంపల్సరీ, ఫస్ట్ టర్మ్ అని సెకండ్ టర్మ్ అని. సో ఇవన్నీ చేయాలంటే ఇద్దరం కష్టపడాలి, ఇద్దరు కష్టపడితేనే అవుతుంది. సో నిజంగా అంటే నిన్ను ఫస్ట్ ఇక్కడ దాకా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, గురువు అని చెప్పుకోవాలి. సో పోచన్న, ఆయనది నరకుడ గ్రామం. సో చాలా మంచి సింగర్, అన్ని అయ్యప్ప పాటలు బాగా పాడతారు. మీకు కూడా గుర్తుండే ఉంటది, బట్ కాకపోతే చూస్తే గుర్తుపడతారు. సో ఆయన నాకు మొదటి అవకాశం ఇచ్చి 2022 March 8th నా ఫస్ట్ రికార్డింగ్. సో ఆ డేట్ నేను ఫిక్స్ అంటే లైక్ గుర్తు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అది నా లైఫ్ లో ఏమంటారు మెమొరీ. సో నేను ఆ రోజు నేను పాట స్టార్ట్ చేశాను. అన్న నాకు మొదటి అవకాశం ఇచ్చిన అనమాట. ఓకే. సో ఆయన మీ గురువు ప్రస్తుతానికి అయితే అంటే నా గురువే. ఇంకా నేను చెప్పుకోవాలి లైఫ్ లాంగ్. లైక్ అంటే తనంటూ నాకు ఒక అవకాశం ఇవ్వకపోతే నేను పరిచయం అవ్వకపోయేదాన్నేమో అట్లా. ఓకే. సో ఇప్పుడైతే ఖాళీ ఉండలేదు, రికార్డింగ్స్ అయితే బాగానే నడుస్తున్నాయి. సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా తల్లి?
పాడాను. ఒక సినిమాలో పాడినాము. మన కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ అని. తిరుపతి టీవీ అందులో ఫస్ట్ title song టైటిల్ సాంగ్ ఊరు సాంగ్ అని ఒకటి ఉంటుంది. చాలా బ్లాక్ బాస్టర్ హిట్ ఆ మూవీ. యాక్చువల్ గా కిరణ్ అబ్బవరం సార్ కి కూడా నేను ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ 50 మంది ఇచ్చారు. పైగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ దీనిలో మమత కూడా ఉంది. టైటిల్ సాంగే నాదనమాట, ఊరు సాంగ్. అండ్ నాకు బేసిక్ గా నేను ఆ మూవీకి పాడుతున్నానని కూడా నాకు తెలియదు. నాకు లైక్ మధుసూదన్ అన్న అని కాల్ చేశారు, ఇలా సాంగ్ ఉందమ్మా మీరు ఎంత తీసుకుంటారంటే నేను ఇంత తీసుకుంటాను అంటే, నేను అది ఫోక్ సాంగ్ అనుకునే వెళ్ళాను మణికొండకి. అక్కడ వరకు ఫోక్ సాంగ్ అనేది వెళ్ళాను నేను. అక్కడ వరకు వెళ్ళే వరకు అసలు ఆ పాట అయిపోయి మేకింగ్ అయిపోయి నేను బయటికి మనం వస్తాం కదా, బయటకు వచ్చి కూర్చుంటాం కదా, అప్పటి వరకు కూడా నాకు తెలియదు ఆ సాంగ్. ప్రామిస్ గా నాకు తెలియదు మూవీ సాంగ్ అని. సో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నా షాక్ అయిపోయాను. నేను ఏంటి మూవీ సాంగ్ బాగా పాడిచ్చారు. 3 hours పాడాను ఆ సాంగ్. 3 hours